సో మొత్తానికి ఎట్టకేలకైతే వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. సో కొంత ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే తర్వాత మాజీ ఉప ముఖ్యమంత్రి మొన్న సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి తాటికొండ రాజయ్య పేరు ఉదయం నుంచి వినబడినప్పటికీ కూడా అనూహ్యంగా మరి మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సో సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో జిల్లా పరిషత్ చైర్మన్ సంబంధించినటువంటి వ్యక్తిని అనూహ్యంగా ప్రకటించడం, ఆశావాహులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసిండు. సో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఒక నిర్ణయాన్ని తీసుకోవడము దాదాపుగా రాజకీయ వర్గాలు అయితే కొంత ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ సంబంధించిన ఆ యొక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్, తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు అంతా కలిసి ఉన్న వాళ్ళే. అంటే ఇక్కడ చూడొచ్చు మనం ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక చర్చ సాగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి కడియం కావ్య పక్క పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మరీ అభ్యర్థిగా ప్రకటించుకున్నది, అంటే ప్రకటించిల్లు. తర్వాత బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాదని ఎవరైతే ఆరు రమేష్ ఉన్నో బీజేపీ పార్టీ చేరిన తర్వాత ఆయనకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిల్లు. అంటే ఈ పార్టీలో సరైన అభ్యర్థులు లేరా? ఇన్ని రోజులు పార్టీల కోసం అంటే ఆ పార్టీ అభివృద్ధి కోసం జెండా మోసం మమ్మల్ని పక్కన పెట్టిల్లు అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆశావాహులు అయితే పైకి మాట్లాడుతున్నారు తప్ప లోగా ఉన్నారు. సో ఇదిలా ఉంటే మొత్తానికి ఒకే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు 3 పార్టీల నుండి పోటీ చేస్తూ ఉన్నారు. పార్టీ అంటే మనం చెప్పుకుంటే పైన సంబంధించిన లేబుల్సే వేరు, మిగతా అంతా సరుకంతా ఒకటే, ఒకే గుడి నుంచి వచ్చి ఒకే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళంతా. సో కాబట్టి జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజలు మరి ఏ విధంగా తీర్పిస్తారు అనేది ఆలోచన. మళ్ళీ ముఖ్యంగా ఇంకో చర్చ కూడా సాగుతాయి. వీళ్ళకు ప్రజల సంక్షేమం కంటే పార్టీలు మారడమే ముఖ్యము అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఉండి గౌరవం ఉన్న వ్యక్తి ఏ పార్టీ నుంచి అయినా కూడా పోటీ చేసి గెలవచ్చు ప్రజల మద్దతుతోటి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అధికారం ఎటువైపు ఉంటే తర్వాత గెలుపు ఏ విధంగా ఎటు సైడ్ ఉంటే అటు సైడే పార్టీలు మారుతూ ఉన్నారు. సో ఈ పార్టీలు మారి తర్వాత అభ్యర్థిగా ఇచ్చిన మరి ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఎడిపోతారనే ఆలోచన మరి అటు పార్టీ అధిష్టానం అనుకుంటలేదు. తర్వాత వచ్చే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఉంటే ఏదైనా చేయవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులుగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్, తర్వాత కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ సుధీర్ కుమార్. సో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ప్రధాన అభ్యర్థులు చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే జరగబోయే ఎన్నికలకు సంబంధించి మాత్రం పార్లమెంట్ ప్రధాన అభ్యర్థులుగా ప్రధాన పార్టీలు అయితే తమ అభ్యర్థులను ప్రకటించినాయి.